హాయ్ ఫ్రెండ్స్, తిన్నుడు ఎవరో తెలుసా? ద్వాపరయుగంలో అర్జునుడు, కలియుగంలో తిన్నుడుగా అవతరించాడు. ఆ తిన్నుడే భర్త కన్నప్పగా కీర్తిని గడించాడు. తిన్నుడు పుట్టుపురాతనాలు, అతడి భక్తి కన్నప్పగా మారిన వైనం తెలుసుకుందాం. అర్జునుడు ఆ జన్మలో శివ అనుగ్రహం పొందలేక పోవడంలో మరో జన్మ ఎత్తాడని చెప్తారు. తిన్నుడు తెలుగువాడే. రాజంపేట ప్రాంతంలో పుట్టుకూరు ఆయన స్వస్థలం. ఆ ప్రాంతానికి నాగప్ప అనే ఒక బోయవాడు రాజున్నాడు. నాగప్ప దత్త అనే వేటగాళ్ల దంపతులకి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో తిన్నడు పుట్టాడు. చిన్నప్పటి నుంచే వేట నేర్చుకున్న తిన్నడు 16 ఏళ్లకు గొప్ప వేటగాడయ్యాడు. ఒకరోజు వేటలో ఓ పందిని తరుముకుంటూ శ్రీకాళహస్తి కొండల వరకు వెళ్లి అక్కడ ఓ శివలింగాన్ని చూసి క్షణంలో తిన్నడు భక్తిలో మునిగిపోయాడు. శివయ్య, మీరు ఒంటరిగా ఎందుకు ఉన్నారు అంటూ శివుణ్ణి ఆలింగనం చేసి దగ్గరలోని స్వర్ణముఖి నదికి వెళ్లి నీళ్లు తన నోట్లో పోసుకుని పూలను నెత్తిపై పెట్టుకుని చేతిలో మాంసంతో శివుణ్ణి ప్రేమతో పూజించాడు. అయితే ఈ దృశ్యాన్ని చూసిన అర్చకుడు శివగోచార్య కోపంగా మాంసం పెట్టి శివుడిని మల్లం చేసింది ఎవరు అని బాధపడ్డాడు. ఆ రాత్రి శివుడు అతనికి కలలో కనిపించి రేపు అసలైన భక్తి ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాడు. మరుసటి రోజు తిన్నడు రాగానే శివుడి కుడికన్ను నుంచి రక్తం కారటం మొదలైంది. తిన్నడు మూలికలు వేసినా ఫలితం లేకపోయి చివరికి తన కుడికన్నుని తీసి శివుడికి అమర్చాడు. అప్పటికే రక్తం ఆగిన శివుడి ఎడమ కన్ను నుంచి మళ్లీ రక్తం కారటం మొదలైంది. వెంటనే తిన్నడు తన ఎడమ కన్నుని తీయబోతూ పాదంతో శివుడి కంటిని గుర్తు పెట్టుకున్నాడు. అదే సమయంలో శివుడు ప్రత్యక్షమై కన్నప్ప ఆపు అంటూ ఆయన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇదంతా దాక్కొని చూస్తున్న శివగోచార్యకు అసలు భక్తి అంటే ఏంటో అర్థమైంది. అలా తిన్నడు కన్నప్ప నాయనార్గా లోకానికి చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ ఆలయం వెనక కొండపైన కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది. ఎక్కడా జరగని విధంగా ఇక్కడ కర్పూరం తోటి అభిషేకం చేస్తారు. గ్రహణ సమయంలో ఆలయం అంతా తెరిచి ఉంచి పూజలు చేసే ఒకే ఒక్క క్షేత్రం ఈ శ్రీకాళహస్తి. ఈ గుడి గురించి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. నాది ఓల్డ్ ఛానల్ ఒకటి ఉండేది, డెవిల్ ఆర్ట్ బూజీ అని, కానీ కరెక్ట్గా మానిటేషన్ అయ్యే టైంలో తీసేశారు యూట్యూబ్ టీం వాళ్ళు. ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు నన్ననే చూపించింది, 10 days తర్వాత స్టిక్ అని చూపించి పీకేశారు. నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యూట్యూబ్ ఛానల్ టీం వాళ్ళు ఎవరికి ఎలా పనిచేస్తారో కూడా తెలియదు. ఎందుకు పనికిరాని వీడియోకి బోల్డ్ వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్లు వస్తాయి. మ్యాటర్ ఉన్న వీడియోకి వ్యూస్ రావు, సబ్స్క్రైబ్లు రావు. ఎందుకు ఈ టీంలో అందరూ అని నేను అనట్లేదు, కొంతమంది ఉంటారు ఈ టీంలో యూట్యూబ్లో చేసేవాళ్ళు. తర్వాత మనం బాధపడాలి. నాకు ఇంట్రెస్ట్ పోయింది.